హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లునాటిక్స్. ఈ వీడియోలో మనం మే 1న రిలీజ్ కాబోతున్న మార్వెల్ థండర్ బోల్ట్స్ మూవీని చూసే ముందు ఈ మూవీలో కనిపించబోయే క్యారెక్టర్స్ ఎవరు, క్యారెక్టర్స్ టైం లైన్ ఏంటి, ఎవరిని ఎక్కడ వదిలేసి ఇప్పుడు ఈ మూవీలో టీమప్ చేస్తున్నారనేది చూద్దాం. ఈ వీడియో జస్ట్ టు హ్యావ్ ఎ క్లియర్ ఐడియా అండ్ కోప్ అప్ విత్ ద స్టోరీ. బేసికల్లీ ఈ మూవీ స్టోరీ వచ్చేసి ఎంసీయూలో ఇంతవరకు మోస్ట్ డెడ్లీ థ్రెట్స్లో ఒకటైన సెంట్రీని ఎలా ఒక గ్రూప్ ఆఫ్ యాంటీ హీరోస్ ఒక సూసైడ్ మిషన్లో జాయిన్ అయ్యి ఎదుర్కొన్నారు, ఎలాంటి సిచ్యువేషన్స్లో వీళ్ళందరూ గ్యాదర్ అవ్వాల్సి వచ్చింది అండ్ కలిసి వర్క్ చేయాల్సి వచ్చింది అనేది స్టోరీ. వెరీ సింపుల్. ఈ టీంలో ఉన్న ఈచ్ మెంబర్ యొక్క స్టోరీ ఆర్క్ని డిస్కస్ చేయాలంటే స్టార్టింగ్ విత్ బకీ బార్న్స్, కెప్టెన్ అమెరికా ఫస్ట్ అవెంజర్లో స్టీవ్ యొక్క బెస్ట్ ఫ్రెండ్గా, ఒక స్కిల్డ్ సోల్జర్గా ఫస్ట్ అపీరెన్స్ ఇచ్చాడు. రెడ్ స్కల్ని ఎదుర్కొనే ఫైట్ సీక్వెన్స్లో ట్రైన్ మీద నుంచి స్లిప్ అయ్యి కొన ఊపిరితో ఉన్న బకీ ఆర్నిమ్జోలాకి దొరుకుతాడు. స్టీవ్ రాజర్స్కి ఇచ్చిన సూపర్ సోల్జర్ సెరం కన్నా కూడా బెటర్ సెరంని కనుగొనే ట్రైల్స్లో బకీ పైన కూడా ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు అండ్ ఇతనికి ఉండే ఆ సైబర్నెటిక్ మెటల్ ఆర్మ్ అనేది కీ పార్ట్ ఆఫ్ హిస్ పవర్స్. సేమ్ యాజ్ ఎవ్రీ అదర్ సూపర్ సోల్జర్, బకీకి కూడా ఆ సూపర్ హ్యూమన్ స్పీడ్, ఎజిలిటీ, స్ట్రెంగ్త్ ఉంటాయి. స్టీవ్లా కాకుండా బకీని మైండ్ని కంట్రోల్ చేసి బ్రెయిన్ వాష్ చేసి హైడ్రా మిషన్స్కి బకీని ఒక కోవర్ట్ అసాసిన్గా హ్యూమన్ వెపన్లా యూజ్ చేసుకుంటారు. తన టైంలో వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ ఆపరేటివ్స్గా ప్రపంచాన్ని భయపెట్టాడు. హైలీ స్కిల్డ్ ఇన్ కాంబాట్ అయిన బకీని ఈ చాప్టర్ ఆఫ్ లైఫ్ హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్లో ఎలాంటి ఎన్హాన్స్డ్ హ్యూమన్స్తో అయినా టో వెళ్ళిపోగలిగే ఒక ఎక్స్పర్ట్ మార్క్స్మెన్ని చేసింది. తన ఈ ట్రామాటిక్ బ్రెయిన్ వాష్ లైఫ్ అనేది చరిస్మాటిక్ ఫ్రెండ్లీ పర్సన్ నుంచి కోల్డ్ అండ్ డిటాచ్డ్ పర్సన్లా తయారు చేస్తుంది. ఎంసీయూ టైం లైన్ చూస్తే తిరిగి మళ్ళీ వింటర్ సోల్జర్లో రీఅపియర్ అయ్యి స్టీవ్ని చంపడానికి వస్తాడు. బట్ స్టీవ్ బకీకి బ్రెయిన్ వాష్ అయిందని రియలైజ్ అయ్యి ఫ్రీ చేయాలనుకుంటాడు. ఎంత సేవ్ చేయాలనుకున్నా తను ట్రిగర్ అయ్యి మిషన్ రెడీ అవ్వటానికి ఒక సర్టెన్ వర్డ్స్ని యూజ్ చేస్తే చాలు మళ్ళీ వింటర్ సోల్జర్ అయిపోతాడు. సివిల్ వార్లో తను పాస్ట్లో చేసిన ఒక అసాసినేషన్ వలన అవెంజర్స్ విడిపోవాల్సి వస్తుంది. అదే టోనీ స్టార్క్ యొక్క పేరెంట్స్ని చంపటం. ఆ కథ అంతా మనకు తెలిసిందే. మూవీ ఎండింగ్కి వకాండన్స్ వింటర్ సోల్జర్ని క్రియోజెనిక్ పాడ్లో పెడతారు తను ఈ సిచ్యువేషన్కి క్యూర్ దొరికే వరకు. అండ్ ఇన్ఫినిటీ వార్లో పాడ్ నుంచి బయటకు వచ్చి రిమైనింగ్ అవెంజర్స్తో పాటుగా ఏలియన్ ఇన్వేజన్ని ఫైట్ చేస్తాడు. ఇలా హీరోయిక్ మిషన్స్ కాకుండా తన పర్సనల్ లైఫ్లో తను క్యారీ చేసే ఆ గిల్ట్ అండ్ ఆ ట్రామాని మనకి ద ఫాల్కన్ అండ్ వింటర్ సోల్జర్ సిరీస్లో బాగా ఎక్స్ప్లోర్ చేశారు. థెరపీకి వెళ్ళడం, తాను ఫిక్స్ చేయగలిగే థింగ్స్ని ఫిక్స్ చేయడం, తన ఐడెంటిటీని కనుగొనే ప్రయత్నంలో ఉంటూ శామ్ని షీల్డ్ యాక్సెప్ట్ చేసేలా మోటివేట్ చేసి ఫైనల్గా ఆ మ్యాంటిల్ని యాక్సెప్ట్ చేసేలా చేస్తాడు. అలా ఈ క్యారెక్టర్ని ఇప్పటి వరకు అయితే ఎక్స్ప్లోర్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఎలెనా బెలోవా, న్యూ బ్లాక్ విడో. ఈమె ప్రీవియస్ అవెంజర్ అయిన నటాషా రోమనాఫ్ యొక్క అడాప్టివ్ సిస్టర్. రెడ్ గార్డియన్ ఏమో వీళ్ళ యొక్క అడాప్టివ్ ఫాదర్. వీళ్ళిద్దరినీ కూడా తమ ఫాదర్ లిటిల్ గర్ల్స్కి బ్రెయిన్ వాష్ చేసి అసాసిన్స్గా తయారు చేసే రెడ్ రూమ్ని రన్ చేస్తున్న డ్రేకోకి హ్యాండ్ ఓవర్ చేసేస్తాడు. ఎలెనా తన మోస్ట్ ఆఫ్ ద లైఫ్ వచ్చేసి రెడ్ రూమ్లోనే స్పెండ్ చేస్తుంది. ఈమెకి సూపర్ పవర్స్ ఉండవు కానీ ఆమె యొక్క ఇంటెన్స్ ట్రైనింగ్, కాంబాట్ స్కిల్స్, ఈమె యొక్క ఎబిలిటీస్ మనకి హాకై నటాషాని సేవ్ చేసినట్టు చూపించారు. ఎలెనా కూడా అక్కడి నుంచి ఎస్కేప్ అయితే అవుతుంది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి యునైట్ అయ్యి రెడ్ రూమ్ని డిస్ట్రాయ్ చేస్తారు అండ్ అందులో ఉన్న వాళ్ళని విడుదల చేసేస్తారు. బ్లాక్ విడో మూవీ క్రెడిట్ సీన్స్లో నటాషా గ్రేవ్ని విజిట్ చేసిన ఎలెనా దగ్గరికి వ్యాలంటీనా వచ్చి నీ సిస్టర్ డెత్కి రీజన్ హాకై అని చెప్తుంది. ఈమె ఆ తర్వాత హాకై సిరీస్లో కనిపించింది. హాకై నటాషాని చంపాడని భావించి అతన్ని చంపడానికి ప్రయత్నిస్తుంది. హాకై నటాషా విల్లింగ్గానే సాక్రిఫైస్ చేసిందంటూ చెప్పి ఒక విజిల్ చేస్తాడు. అది ఓన్లీ ఎలెనా అండ్ నటాషాకే తెలుసు. అది క్లింట్కి తెలియడం చూసిన ఆమె క్లింట్ నటాషా లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ పర్సన్ని అర్థం చేసుకుంటుంది అండ్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బకీలానే ఎలెనా కూడా ఆ బ్రెయిన్ వాష్డ్ ట్రామాటిక్ పాస్ట్ నుంచి బయటకు వచ్చి తనను తాను తెలుసుకునే పనిలో ఉంటుంది. ఆ నెక్స్ట్ వచ్చేసి జాన్ వాకర్ క్యారెక్టర్ ఆర్ యుఎస్ ఏజెంట్. ఫాల్కన్ అండ్ వింటర్ సోల్జర్ సిరీస్లో స్టీవ్ రాజర్స్కి రిప్లేస్మెంట్గా న్యూ కెప్టెన్ అమెరికాగా యుఎస్ గవర్నమెంట్ ఈ పర్సన్ని అపాయింట్ చేస్తుంది. ఇతను సూపర్ సోల్జర్ సెరం తీసుకుంటాడు. ఇందువలన తన పర్సనల్ ట్రైట్స్ అన్నీ కూడా యాంప్లిఫై అయిపోతాయి. లెట్ ఇట్ బి గుడ్ ఆర్ బ్యాడ్, అన్నీ యాంప్లిఫై అవుతాయి అన్నమాట. ఈ సిరీస్లో తన వింగ్మ్యాన్ని లూజ్ అవుతాడు. వాకర్స్ ఈగో అండ్ అగ్రెషన్ పెరిగిపోయి ఒక ఇన్నోసెంట్ పర్సన్ని పబ్లిక్లో చంపేయడం వల్ల గవర్నమెంట్ కెప్టెన్ అమెరికా టైటిల్ రిమూవ్ చేసేస్తుంది. ఈ క్యారెక్టర్ డీప్ డౌన్ ఈవిల్ కాదు కానీ తన పొగరు, అహంతో బ్లైండ్ అయిపోతాడు అన్నట్టు చూపించారు. ఇలా తన ప్రైడ్ అంతా లూజ్ అయ్యాక వ్యాలంటీనా ఈ క్యారెక్టర్ని అప్రోచ్ అయ్యి న్యూ రోల్, న్యూ సూట్ అండ్ షీల్డ్ ఇచ్చి ఒక న్యూ ఐడెంటిటీ ఇస్తుంది. ఈ వ్యాలంటీనా గురించి ఇంకా సేపట్లో మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి రెడ్ గార్డియన్ ఆర్ అలెక్సిస్ సాస్టకో.
ఇతనే ఎలెనా యొక్క అడాప్టివ్ ఫాదర్, ఒక రష్యన్ సూపర్ సోల్జర్. కెప్టెన్ అమెరికాకి ప్రపంచంలో దొరికిన రికగ్నిషన్ ఇతనికి కూడా దక్కాలని తహతహలాడుతుంటాడు. బట్ దక్కదు. తన లాస్ట్ మిషన్లో డ్రేకోకి దొరికేశాక ప్రిజన్లో బంధించేస్తాడు. ఒక సూపర్ సోల్జర్ లాంటోడు మొత్తం గ్లోరీని లూజ్ అయిపోయి ప్రిజన్లో ఉంటాడు. రష్యన్ గవర్నమెంట్ కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయదు. లాస్ట్ అపీరెన్స్ బ్లాక్ విడో మూవీలో ప్రిజన్ నుంచి ఎస్కేప్ అయ్యి రెడ్ రూమ్ మిషన్లో బ్లాక్ విడో సిస్టర్స్కి హెల్ప్ చేసి డ్రేకోని డిఫీట్ చేసే పనిలో హెల్ప్ చేస్తాడు. ఇక థండర్ బోల్ట్స్ మూవీలో నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చేసి టాస్క్ మాస్టర్. కామిక్స్లో ఉన్నట్టు కాకుండా లైవ్ యాక్షన్లో టాస్క్ మాస్టర్ ఒక ఫీమేల్గా జెండర్ స్వాప్ చేశారు. ఆమె నేమ్ వచ్చేసి ఆంటోనియా, జనరల్ డ్రేకో యొక్క డాటర్ అన్నమాట. ఈమెను కూడా లాస్ట్ టైం మనం బ్లాక్ విడో మూవీలోనే చూసాం. ఈమె చిన్న వయసులో నటాషా డ్రేకోని చంపేందుకు చేసిన అసాసినేషన్ అటెంప్ట్లో భాగంగా ఈమె ఆ ఎక్స్ప్లోజన్లో ఇరుక్కుంటుంది. సర్వైవ్ అయితే అవుతుంది, బట్ బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. అలా సర్వైవ్ అయిన ఈమె పైన డ్రేకో ఎక్స్పెరిమెంట్ చేసి ఈమెని టాస్క్ మాస్టర్గా చేస్తాడు. ఈమె ఎటువంటి సూపర్ హీరో యొక్క ఫైటింగ్ స్టైల్ అయినా మిమిక్ చేయగలదు, రెప్లికేట్ చేయగలదు. ఈమె యొక్క బ్రెయిన్లో ఉన్న చిప్, ఈమె హెల్మెట్లో ఉన్న టెక్, ఈమె కాంబాట్ స్కిల్స్ అన్నీ ఈమెని ఒక బ్యాడాస్ క్యారెక్టర్గా చేస్తాయి. ఆ నెక్స్ట్ వచ్చేసి గోస్ట్ క్యారెక్టర్, ఆల్సో నోన్ యాజ్ ఎవస్టార్. ఈమె మనకి యాంట్మ్యాన్ 2 మూవీలో విలన్గా డెబ్యూ ఇచ్చింది. తన పేరెంట్స్ చేసిన ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అవుతుంది. అక్కడే ఆమె పేరెంట్స్ చనిపోతారు, బట్ ఈమె సర్వైవ్ అవుతుంది. బట్ ఏం జరుగుద్దంటే ఈమె యొక్క మాలిక్యులర్ స్ట్రక్చర్ని ఆల్టర్ చేసేస్తుంది. ఈమెకున్న కండిషన్ వలన ఈమె ఫేజ్ అవ్వగలదు. వాల్స్ నుంచి, డోర్స్ నుంచి, హ్యూమన్ బాడీస్ నుంచి కూడా. కామిక్స్లో ఈ క్యారెక్టర్ మేల్. ఈమెను కూడా ఎంసీయూ లైవ్ యాక్షన్కి ఫీమేల్గా ఇంట్రడ్యూస్ చేశారు. ఈమె బాడీ చాలా అన్స్టేబుల్గా ఫేజ్ అవుతున్నట్టున్న మూమెంట్లో షీల్డ్ ఈమెని కోవర్ట్ ఆపరేటివ్గా తీసుకుంటుంది. హైడ్రా ఎప్పుడైతే షీల్డ్ని డిస్ట్రాయ్ చేస్తుందో ఈమె బతికి ఇంకా రోడ్డెక్కేస్తుంది. ఆమె కండిషన్కి క్యూర్ని కనుగొనే ప్రయత్నంలోనే జానెట్ ఈమెని స్టెబిలైజ్ చేస్తుంది. ఆ నెక్స్ట్ ఏమైంది ఏంటి అనేది మిస్టరీగా వదిలేసి ఇప్పుడు మళ్ళీ ఈ మూవీలో చూపిస్తున్నారు. అండ్ ఇంకా దీని తర్వాత అసలైన క్యారెక్టర్ వ్యాలంటీనా అలెగ్రా డి ఫాంటైన్. ఈమె ఒక మ్యానిపులేటివ్ ఫిగర్ అనుకోండి, డార్కర్ వర్షన్ ఆఫ్ నిక్ ఫ్యూరీ అనుకోవచ్చు సింపుల్గా. ఈమె సొసైటీ రిజెక్ట్ చేసిన పీపుల్ని ఆమె పర్సనల్ గెయిన్ కోసం యునైట్ చేసి ఒక టీమ్గా ఫామ్ చేస్తుంది. ఆ టీమ్ నేమ్ వచ్చేసి థండర్ బోల్ట్స్. అండ్ ఈ మూవీలో మనకి డెబ్యూ ఇవ్వబోతున్న ఫ్యాన్ ఫేవరెట్ క్యారెక్టర్ సెంట్రీ. ఈ క్యారెక్టర్ గురించి ఆల్రెడీ సపరేట్ వీడియో చేసాము, లింక్ని పైన కార్డ్స్ లైన్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము, డూ హ్యావ్ ఎ లుక్. ఈ మూవీలో ఈ క్యారెక్టర్ విలనా లేదా థండర్ బోల్ట్స్ ఎదుర్కోవాల్సిన ఒక థ్రెట్ అనేది మూవీ చూసే తెలుసుకోవాలి. మూవీలో మనం చూసేది బాబా, సెంట్రీయా, ఎవరా అనేది క్లారిటీ లేదు. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ సెంట్రీ క్యారెక్టర్ అనేది ఎంసీయూ వర్షన్ ఆఫ్ సూపర్ మ్యాన్. నువ్వు ఎలానే అంటావు, అప్పట్లో యాడమ్ వార్లాక్ కూడా ఇలానే హైప్ ఇచ్చావు, నువ్వు ఇదే చెప్పావు అని అంటే ఇది నిజం. మరి ఏం చేస్తాం, ఇద్దరు కూడా సూపర్ మ్యాన్ నాక్ ఆఫ్ క్యారెక్టర్సే. మరి ఇతని ఇమెన్స్ పవర్తో పాటుగా ఒక డార్క్ సైడ్ లైన్ స్టోరీని క్యారీ చేస్తాడు. అదే ఇతని డార్కర్ వర్షన్ ఐడెంటిటీ అయిన వాయిడ్. బాబ్ అనే కుర్రాడు ఒక ల్యాబొరేటరీలోకి బ్రేక్ ఇన్ అయ్యి సెంట్రీ సెరమ్ని తాగేస్తాడు. ఈ సెంట్రీ సెరం అనేది స్టీవ్కి యూజ్ చేసిన సెరం కన్నా కూడా 1000 times మోర్ పవర్ఫుల్ సెరమ్ని తయారు చేసే ఎక్స్పెరిమెంట్లో భాగంగా ఇది ప్రొడ్యూస్ చేస్తారు. ఈ సెరమ్ని తీసుకున్నాక తన బాడీనే కాదు, బాబ్ తన మైండ్ని కూడా ఫ్రాక్చర్ చేసుకుంటాడు. ఒక డిస్ట్రక్టివ్ అండ్ అన్కంట్రోలబుల్ ఆల్టర్ ఈగోని తన ఇంకొక పర్సనాలిటీగా, స్ప్లిట్ మైండెడ్గా పర్సన్గా అవుతాడనమాట. థండర్బోల్ట్స్ మూవీలో మేబీ సెంట్రీ అనే ఈ క్యారెక్టర్ ఎవెంజర్స్ ఇక లేరని, గవర్నమెంటే సీక్రెట్గా ఎర్త్కి ప్రొటెక్టర్స్ కావాలంటూ చేసిన ఎక్స్పెరిమెంట్లో భాగంగా సెంట్రీ సెరమ్ని ప్రొడ్యూస్ చేసి ఉండొచ్చు. అది బెడిసి కొట్టేసి వాయిడ్ ఐడెంటిటీ బాబ్ బాడీని టేక్ ఓవర్ చేసి ఉండొచ్చు. మేబీ మూవీలో మనం డిస్కస్ చేసినట్టుగానే ఎక్స్పెరిమెంటేషన్స్ కాకుండా స్టీల్ చేసి సెరం తాగేసిన స్టోరీ లైన్ని అడాప్ట్ చేసుకునే ఛాన్స్ ఉండొచ్చు. నేనైతే అలానే చూపిస్తారేమో అనుకుంటున్నా. హ్యావ్ టు సీ. క్యారెక్టర్స్ గురించి, వాళ్ళ బ్యాక్ స్టోరీని, పవర్స్ని డిస్కస్ చేసాం. అండ్ మన ప్రీవియస్ వాచ్ బిఫోర్లకి స్పాయిలర్స్ చెప్పేస్తున్నాం మూవీలో ఏముండొచ్చు అని, అది ఇది అని వద్దని కామెంట్స్ వచ్చాయి. సో వీడియోని ఇంతటితో ఆపేస్తున్నా. ఇలా తమ లైఫ్లో పర్పస్ లేకుండా వేస్టెడ్ పొటెన్షియల్తో, గిల్ట్తో, షేమ్తో లీడ్ చేస్తున్న క్యారెక్టర్స్ అందరికీ ఒక పర్పస్ని ఇచ్చిన ముసుగులో ఒక డేంజరస్ మిషన్కి పంపేస్తుంది వ్యాలంటీనా. ఆ మిషన్లో వీళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారా? ఆ టైటిల్లో ఉన్న చివర్లో స్టార్ సింబల్, యాస్ట్రిక్ మీనింగ్ ఏంటి? మేకర్స్ ఏమో ఆల్రెడీ ఈ మూవీ డూమ్స్ డేకి లింక్ అవుద్దని కాస్ట్ అనౌన్స్మెంట్, అదే ఆ కుర్చీల వీడియో రిలీజ్ చేశారుగా, అప్పుడే చెప్పేశారు. సో యా, ఇది ఎలాగా ఏంటి, ఇలాంటి ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ కూడా తెలుసుకోవాలంటే మనం మూవీ చూడాల్సిందే.
మూవీ చూసే ముందు వరకు మీకేం తెలియాలనేది ఈ వీడియో చూస్తే పూర్తిగా క్లారిటీ వచ్చేస్తుంది. సో హోప్ యూ గైస్ లైక్ అవర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డు ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ @MovieLunatics. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ మూవీ లునాటిక్స్.